ఆషాఢ శుద్ధ పాడ్యమే మొదలుకొని వారాహిదేవి యొక్క నవరాత్రులు చేయటువంటి ఆచారంగా వస్తుంది. అలాగే మహాక్షేత్రాలు విశేషమైనటువంటి అమ్మవారు దక్షయజ్ఞానంతరము శరీర భాగాలు సతీదేవి శరీర భాగాలు 18 చోట్ల పడి మహాక్షేత్రాల మీద విరాజిల్లుతున్నాయి. అటువంటి క్షేత్రాలు అమ్మవారు వాయురూపంగా ఉంది. మనకి మనందరి అదృష్టం. ఈ సందర్భంగా ఏలాంలో స్వామివారి యొక్క పూర్వకంగా శ్రీ కనకయ్య స్వామి వారి యొక్క పూర్వకంగా ఆయన గమనించి అమ్మవారు అక్కడ ఉన్నది అని చెప్పడం, అలాగే మన అందరం అదృష్టం వల్ల 18 పీఠాల అమ్మవారి ఇక్కడ దర్శించుకోగలిగాము. ఈ అమ్మవారిని దర్శించుకోవడం 18 క్షేత్రాలు కూడా వెళ్ళి మనం అమ్మవారిని దర్శించినంత యోగం కలగడం కూడా మనం ఎన్నో జన్మలు ఇద్దాము. ప్రస్తుతానికి మనం ఎన్ని జన్మలు ఇద్దాము తెలియదు. జ్ఞానవంతమైన జన్మ ఇద్దాము. ఈ రోజున మనం జ్ఞానం పొందాము. ఆరోగ్యాలుగా నవరంధ్రాలు ఆరోగ్యంగా ఉంటున్నాము అంటే మన పూర్వజన్మ విశేషము. అలాగే ఈ అమ్మవారిని దర్శించుకోవడం కూడా మన పూర్వజన్మ విశేషము. భావించి ఈ శరన్నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులకి అందరూ కూడా పాత్రులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. హేలాపురి చుట్టూ ఉన్నటువంటి చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి. మనకి అనాది నుంచి మనకి ఊహ రాణించడం నుంచి కూడా ఎంతోమంది దేవతలు చక్కగా గురువులు దేవతలు, అలాగే కృష్ణాలయాలు, శివాలయాలు, అలాగే శ్రీమూర్తి దేవాలయాలు మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎంతోమంది చక్కగా ఎంతో కృషి చేసి అద్భుతమైనటువంటి దేవాలయాలు హేలాపురికి కూడా కట్టారు. అవి కూడా గుర్తించుకోవడం మన యోగం. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం, మన సాంప్రదాయాన్ని, అలాగే మనం హిందూ ధర్మాన్ని తెలియపరుచుకోవడం కూడా చాలా గొప్ప విశేషం అన్నమాట. అటువంటిది హేలాపురిలో దత్తక్షేత్రం చక్కగా ఈ దత్తక్షేత్రం గెలవడం, అలాగే స్వామివారు కనకయ్య స్వామి వారి ద్వారా దత్తక్షేత్రం, అలాగే ఈ అమ్మవారి యొక్క గుడి 18 పీఠాలు గంగాయాం శాంకరదేవి, కాంచికాపురి కామాక్షి, రుద్రునే శృంఖలాదేవి, ప్రపంచవట్నే చాముండేశ్వరి, అలంపురే జోగులాంబ, శ్రీశైలే గౌరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాహూరి ఏకవేదికాదేవి, ఉజ్జయిన్యాం మహాకాళి, పిఠాపురే పురుహూరికాదేవి, ఓటికాదే విద్యాదేవి, ద్రాక్షారామం మాణిక్యాంబ, ద్రౌపది కామరూపురి, ప్రయాగే మాధవేశ్వరి, రాలాయాం వైష్ణవేదేవి, గయా మాంగళ్య గౌరి, వారణాస్యాం విజయాలక్ష్మి, కాశ్మీరే సరస్వతి. అలాగే 18 పీఠాలు సహా ఇటు ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు, అటు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు, అలాగే మధ్యలో ఉన్నటువంటి లలితా అమ్మవారు, 18 పీఠాలతో సహా అమ్మవారు లలితా అమ్మవారిగా ఈ హేలాపురిలో దత్తక్షేత్రం వెనక భాగంలో జరగడం, స్వామివారి యొక్క దృష్టి ద్వారా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మనం పూర్వజన్మ చేసాము. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది మరి అవకాశం ఉన్నప్పుడు చక్కగా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాము. జన్మాంతరాల్లో వచ్చేటువంటి దోషాలు ఉంటాయి. ఆ జన్మాంతరాల్లో ప్రతి జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఆ పాపాలను పూర్తి కలగాలంటే మనం దైవ కార్యాలు ఎన్నైనా చేసుకోవాలి. ఎన్ని కార్యక్రమాలు అయినా పాల్గొన్నాం. ఎందుకంటే మనం ఈ వయసులో బాల్యము, యవ్వనము, కౌమార, పంచం కొన్ని పనులు చేయగలుగుతున్నాం, కొన్ని పనులు చేయలేకపోతున్నాం, మర్చిపోతున్నారు, కొన్ని పనులు తర్వాత చేస్తూ ఉంటున్నారు. ఇదంతా మనం గమనిస్తే మనం ఎన్ని జన్మల నుంచి మరి దైవారాధన చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితామహాత్రి దేవి దేవతా పూర్వక శ్రీ వారాహి దేవికి, రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితామహాత్రి దేవి దేవతా పూర్వక శ్రీ వారాహి దేవికి, రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితామహాత్రి దేవి దేవతా పూర్వక శ్రీ వారాహి దేవికి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.